నమస్కారం అండి. జై స్వరాజ్య టీవీ ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలతో నేను డాక్టర్ ఆర్ మేఘనారావు, డిపార్ట్మెంట్ ఆఫ్ ఇంగ్లీష్, కాకతీయ యూనివర్సిటీ ఇక్కడికి రావడం జరిగింది. మమ్మల్ని వరలక్ష్మి మేడం గారు జడ్జిలాగా పిలిచారు. సో ఇక్కడ రంగురంగుల ముగ్గులన్నీ కూడా విద్యార్థులు వేశారు సంక్రాంతి సందర్భంగా. సో అందువల్ల మేము పోటీలని అలరించడానికి, ఆకర్షించడానికి మా ముందు ఇంత మంచి ముగ్గులు ఉండగా చూసి వాళ్ళకి బహుమతులు ప్రదానం చేయాలని వచ్చాము. సంక్రాంతి అనగా ముఖ్యంగా మనకి పాడి పంటలు అండ్ అన్ని రకాలటువంటి సమృద్ధిగా వచ్చేటువంటి పండుగ. సో మనము వాటన్నిటిని ఇంటి నిండా నింపుకొని చాలా ఉల్లాసంగా, ఉత్సాహంగా డబ్బులు, పాడి పంటలు, ధాన్యాలు అన్నీ కూడా ఇంటి నిండా ఉంటాయి. కాబట్టి సంతోషంగా రెండు తెలుగు రాష్ట్రాలు కూడా, తెలంగాణ అండ్ ఆంధ్ర, రెండు తెలుగు రాష్ట్రాలు కూడా ఇంటి నిండా ధాన్యాలతో, చేతి నిండా డబ్బులతో హ్యాపీగా ఉండి కొత్త బట్టలు కొనుక్కొని 3 రోజులు అద్భుతంగా పండుగను జరుపుకుంటారు. కనుమ, సంక్రాంతి అండ్ భోగి ఈ 3 కూడా రెండు రాష్ట్రాలకి చాలా చాలా ఆనందకరమైన పండుగలని చెప్పుకోవచ్చు. ఎందువలన అంటే మనము ముగ్గుల ద్వారా ధాన్యాలను కూడా ముగ్గుల మీద వేసుకుంటాము. ఈ సంవత్సరం మొత్తము కూడా ఇది మొదటి పండుగ కాబట్టి ఈ రంగురంగుల రంగవల్లికల్లాగా మన జీవితాలు కూడా చాలా కలర్ఫుల్గా, రంగురంగులుగా ఉండాలని కోరుకుంటూ రంగవల్లికలని ఇంటి ముందు వేయడం జరుగుతుంది. అండ్ మన ఇంటికి ఎటువంటి చెడు రాకూడదని గొబ్బెమ్మలని ప్లస్ ఆవు పేడతో మంచి జరగాలి, ఇంటికి మంచి కీటకాలు ఏమైనా వస్తే వినాశ పొందడానికని చెప్పి గొబ్బెమ్మలను పెట్టుకోవడం జరుగుతుంది. అండ్ మన ఇల్లు ఎప్పుడు కూడా పాడి పంటలతో నిండి ఉండాలని మన ముంగిళ్ళలో నవధాన్యాలని పోయడం జరుగుతుంది. ప్లస్ పువ్వులు, బంతి పువ్వులు అన్నిటితో కూడా అలంకరించుకొని స్వాగతం పలుకుతూ ఉంటాము. జనరల్గా అందరూ కూడా సిటీలో పండుగలు జరుపుకుంటారు. బట్ సంక్రాంతికి మాత్రం కంపల్సరీ అందరూ వాళ్ళ పుట్టినింట్లకి, స్వగ్రామంలోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పాడి పంటలు, ఆవులు అండ్ మిల్క్ ఇవన్నీ కూడా బాగా సమృద్ధిగా దొరకడం వల్ల పాలు పొంగించుకోవడము, భోగి మంటలు వేయడము, వెన్న అన్నీ కూడా సమృద్ధిగా ఉండడం వల్ల ఇవన్నీ కూడా ముగ్గులలో, వాళ్ళ ఇళ్ళలో ప్లస్ ఇంటి నిండా చెరుకు గడలు వచ్చి ఉంటాయి కాబట్టి చెరుకు గడలు అండ్ చిన్నపిల్లలకి టైంపాస్ అవ్వదు కాబట్టి పతంగులు ఎగిరేవేయడం అనేది ఒక ఆనవాయితీగా జరుగుతుంది. సో డాబా మీదకి వెళ్ళి పతంగులు వేయడము, ప్లస్ అమ్మమ్మలు, నానమ్మలు ఉంటే వాళ్ళకి పిండి వంటలు చేయడము, గారెలు, అరిసెలు, లడ్డూలు ఇలాంటివన్నీ పిల్లలు తినుకుంటూ హ్యాపీగా ఫ్యామిలీ మొత్తము కూడా కలిసి కూర్చొని కొత్త బట్టలు ధరించి ఆనందంగా, ఆహ్లాదంగా ఎంజాయ్ చేయడం అనేది ఈ పండగకు మాత్రమే సాధ్యము. సో అందరూ కూడా ఈ తెలుగు రాష్ట్రాల వాళ్ళు ఆనందంగా ఈ పండుగను జరుపుకోవాలని, ఆనందంగా ఉండాలని, వాళ్ళ ఇండ్లు, వాళ్ళ వాకిళ్ళు, ముంగిళ్ళు రంగవల్లికతో నిండిపోయి రంగురంగుల ప్రపంచాన్ని వాళ్ళు చూడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ముందుగా జై స్వరాజ్య టీవీ ప్రేక్షకులందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. తెలంగాణ రాష్ట్రం మొత్తం ఉర్రూతలుగుతున్న ఈ సంక్రాంతి చాలా ఆనందంగా జరుపుకుంటున్నారు. ఎంతో ఘనంగా, ఎంతో ఆనందంగా ముగ్గుల పోటీలంటూ సంక్రాంతి గొబ్బమ్మలతో, తర్వాత చాలా ఆనందంగా కోడి పందాలతో అందరూ సిద్ధంగా ఉన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలు ఈ సంక్రాంతి సంబరాలని సుఖ సంతోషాలతో జరుపుకోవాలని భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు.